వసంతాన్ని మన జగదీష్ బెస్ట్ ఫ్రెండ్ నిలబడమంటే నిలబెట్టు ఒక్కసారి సార్ సెకండ్ సైడ్ లోకల్ డౌన్ చేయండి మరి పైకి బాబు లోగో డౌన్ చేయండి టోటల్ డౌన్ చేస్తుంది కేసీఆర్ గారి ఇష్యూ ఒక స్పెషల్గా ఉంది. తమిళనాడు రాజకీయం మాల్గొంటుంది. తమిళనాడులో ముఖ్యమంత్రులు చూడండి, మీరు చాలామంది ముఖ్యమంత్రులు జయలలిత గారు కానీ, కరుణానిధి గారు కానీ, లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ, వాళ్ళ వెనక కుటుంబీకులు చూస్తే వాళ్ళ ప్రాంతం వారు కాదు. మన చంద్రశేఖర్ గారు కూడా అలాగే ఉంటుంది. ఆయన కోస్టల్ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనిషి చంద్రశేఖర్ గారు. కోస్టల్ ప్రాంతం నుంచి వచ్చాడు, ఒక తెలంగాణకు రావటం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఇష్యూ ఏమంటే, ఇటువంటి వారు అంటే బయట ప్రాంతం నుంచి వచ్చిన వారు వలన మాకు మెయిన్ ఇష్యూ అదే వాళ్ళది. బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మాకు ఉపాధి కానీ, లేకపోతే మాకు డెవలప్మెంట్ కానీ అన్నీ వాళ్ళే దున్నుకొని పోతున్నారు అనేది ఇష్యూ అక్కడ. మరి చంద్రశేఖర్ గారేమో బయట నుంచి వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు చెప్పే వాదానికి ఈయన నాయకత్వం వహిస్తున్నారు. అది ప్రజల్ని మబ్బపరుస్తున్నారు. యాక్చువల్గా ఈయన అందరూ కలిసి ఉండాలా, తెలుగు మాట్లాడే వాళ్ళంతా కలిసి ఉండాలా. మరి ఆయన సంపదను ప్రూవ్ చేసుకోండొచ్చు కేసీఆర్ గారు, కానీ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు చాలామంది ఇంకా పేదవారు ఉన్నారు. వారి కోసం పోరాడుకుంటారు. మరి ఇటువంటి వారు అంటే సౌభాగ్యంగా ఉండేవారు, లీడర్షిప్ ఉండేవాళ్ళు మాత్రం ఉండాలి. ఏదో బతుకు తెరుకు వచ్చిన వాళ్ళని తరిమేయాలనే పథకం కింద ఈయన రాజకీయం మొదలుపెట్టాడు. మరి ఈయన రాజకీయం మొదలు పెట్టడమే కాకుండా మరి ఇప్పుడు కోస్టల్లో కూడా అంటే నెల్లూరు, కొవ్వూరు ఎలక్షన్, నెల్లూరు జిల్లాలో, పొట్టి శ్రీరాములు జిల్లాలో కూడా కొవ్వూరులో క్యాండిడేట్ నిలబెడుతున్నారు, మద్దతు ఇస్తూ ఉంటాడు. అంటే అక్కడ పోయి చిచ్చు పెట్టడమే కాకుండా ఆంధ్రాలో కోస్టల్ ప్రాంతం నుంచి పోయి అక్కడ చిచ్చు పెట్టడమే, తెలంగాణలో పోయి చిచ్చు పెట్టడమే కాకుండా మరి ఆంధ్ర కోస్టల్ ప్రాంతంలో కూడా చిచ్చు పెట్టేదానికి రెడీ అవుతున్నారు. ఏమి సాధించాలని డెవలప్మెంట్ మీద పాల్గొన్నారు. డెవలప్మెంట్లో అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనరు. అసెంబ్లీలో బాయ్కాట్ చేస్తారు. ఎమ్మెల్యే అవుతారు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. మంత్రులు అవుతారు, మంత్రులు రాజీనామా చేస్తారు. కేంద్ర మంత్రి, కేంద్ర ఎంపీలు అవుతారు, రాజీనామాలు చేస్తారు. వీళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే అనమాట. ఎలక్ట్ కావటం, రాజీనామాలు చేయటం, లేకపోతే మళ్ళీ చేయరాని పనులు చేయటము, ప్రజల్ని తప్పుదోవ పట్టి ఇవ్వటము, మరి అమాయకులు బలి కావటము, ఈ విధంగా జరుగుతున్న సత్యము. సో కొవ్వూరు కూడా వస్తా అన్నాడు, కొవ్వూరులో కూడా అగ్గిపెట్టడం జరుగుతుంది. మరి ఆ కొవ్వూరు రావటము అక్కడ ఇండైరెక్ట్ వెనక్కి తీసుకుంటే ఇదేమైపోయిందంటే జగన్ గారికి ఒక మద్దతు కావాలి. తెలంగాణలో బేస్ లేకుండా పోయింది. సో తెలంగాణలో బేస్ లేకుండా పోయింది కాబట్టి తెలంగాణలో ఏదో ఒక విధంగా ఒక బేస్ క్రియేట్ చేసుకోవాలనే తపనతో ఆయన పోతున్నాడు. సార్ పైకెత్తండి. సో ఈ తపనతో వీరికున్న అండర్స్టాండింగ్తో సో ఓట్లు ఏ విధంగా అయినా స్ప్లిట్ చేయొచ్చు. వీరి అండర్స్టాండింగ్తో జగన్ పార్టీ గారు నిలిచిన వారిని గెలిపించేదానికి ప్రయత్నం చేయవచ్చు.
ఇప్పుడు తెలంగాణలో క్యాండిడేట్లు నిలబెట్టకుండా ఇండైరెక్ట్గా మరి చంద్రశేఖర్ గారి క్యాండిడేట్లకు బలోపేతం చేసే విధానంలో పోతున్నాడు. అంటే ఈ అల్టిమేట్గా ఏమైతా ఉంది ఇది అంటే జగన్ గారు పార్టీ ఇప్పుడు కోవిడ్లో ఎలక్ట్ అయితే నా దృష్టిలో అది విభజనకు ఒక నాందిగా అవుతుంది. విభజనకు ఒక నాందిగా అవుతుంది. రాజకీయ నాయకులు ఎప్పుడు మీరు జగన్ గారి పార్టీ పుట్టిందే ఒక ముఖ్యమంత్రి సీటు కోసం, టీఆర్ఎస్ చంద్రశేఖర్ గారు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఒక కుర్చీ కోసం, ఒక ముఖ్యమంత్రి కోసం. సో ఈ రెండు అక్కడ ఏకమవుతున్నాయి. ముఖ్యమంత్రులు కావాలనే ఆశతో పరుగులు తీస్తుండే వాళ్ళు వీళ్ళు ఇద్దరే. వాళ్ళ ప్రాంతం నుంచి ఆయన ముఖ్యమంత్రి కావాలను, లేకపోతే అందరినీ కలుపుకొని టీఆర్ఎస్ అయినా విడిపోయినా తెలంగాణ విడిపోయినా పర్వాలేదు అనుకునే భావనతో ముందుకు పోతున్నారు జగన్ గారు. సో వీళ్ళ కలయిక కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. వీళ్ళైనా ఓపెన్గా స్టేట్మెంట్ వేయాలి, మాకు సంబంధం లేదు, తెలంగాణలో కొద్దో గొప్ప సమైక్య కోసం ఉండే వాళ్ళకన్నా ఓట్లు వేయండి. ఎందుకంటే 100కి 100 రూపాయలు విభజన జరగాలనే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల మనోభావాల ప్రకారం పోతాము, మనం వాళ్ళని రెచ్చగొట్టకుండా పోతాము, ప్రశాంతత వచ్చిన తర్వాత ప్రజల మనోభావాలకు అనుసరించిపోతాము అనేది కాంగ్రెస్ పార్టీ, అక్కడ తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడే విభజన ప్రజల మనోభావాలు అక్కర్లేదు, ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని తెలంగాణ విభజనకు తీసుకుపోవాలనేది టీఆర్ఎస్. రోజు మీడియా పెట్టి, ఈయన ఒక మీడియా పెట్టాడు, చంద్రశేఖర్ గారు ఒక మీడియా పెట్టారు, మరి జగన్ గారు మీడియా ఒకటి పెట్టారు. ఈ రెండు మీడియాలు ఏకమై రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా చూసుకునే బాధ్యత ప్రజల్ని తీసుకొని ముందుకు పోవాలని కోరుతున్నాను. అంటే ఒక్క సీటు వచ్చినా విజయమే. దాంట్లో 17 గెలవాలనే ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈ 17 మావి కాదు, ఇప్పుడు 17 వచ్చి జగన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. సో ఒక సీటు వచ్చినా 17 వచ్చినా గెలుపుగానే ఉంటుంది. ఎన్ని వచ్చినా ఆ పార్టీ కన్నా మాకు ఎక్కువ వచ్చినట్లే, ఆ పార్టీ నుంచి మనం బలోపేతం అయినట్లే అని మీకు తెలియజేస్తాం. కొరత లేదు, మాకు కొరత మ్యాన్ పవర్ ఉంది. సో ఆ మ్యాన్ పవర్ని ఇప్పుడు మేము అపాయింట్మెంట్ చేసే రీతిలో వెళ్తున్నాం. మ్యాన్ పవర్ అపాయింట్మెంట్ అయినా వాళ్ళు కొద్దిగా చర్యలు తీసుకొని ముందుకు పోయేదానికి లేట్ అవుతుంది. అందుకే ఇటీవల ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసే కన్నా RRR అనేది ఒకటి ప్రాజెక్ట్ ఉంది. దానికి ఎలా చేస్తామో అవుట్ సోర్సింగ్ తీసుకొని ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసుకుని డబ్బులు ఇచ్చేస్తాం, మొదలు పెట్టని చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లాలో ప్రతి ట్యాంకు రిపేర్ చేసేదానికి మేము ముందుకు వెళ్తున్నాం. 100 కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టాం. మనీ కూడా బ్యాంకులో కొద్దో గొప్ప ఐ థింక్ 60 కోట్లు 50 కోట్లు బ్యాంకులో కూడా వేయటం జరిగింది. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేస్తాం. ప్రభుత్వమే అని తెలియజేస్తున్నాం. రెడీగా చేసి బ్యాంకులో పెట్టి రాండి అని. కాంట్రాక్టర్లకు 1 year 2 years పేమెంట్ రాని రోజులు పిన్న కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేది, లాస్ట్ క్వార్టర్ బిల్లు వచ్చేది, ఈ క్వార్టర్ బిల్లుకు ముందే బిల్లు ఇవ్వటం కూడా జరుగుతున్నది. ఇంత స్పందనతో ముందుకు వెళ్తున్నాం. చెరువులు మనీ ప్రాబ్లం లేదు. రాజకీయ నాయకులు ముందుకు వచ్చి ఇవి కావాలా అని, ఎందుకంటే వారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఏవి వచ్చినా చేసేదానికి మేము ముందుంటాం, పార్టీ రహితంగా చేసేదానికి కూడా ముందుంటాం. దాంట్లో ఏమాత్రం అనుమానం పడే పని లేదు. ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇక్కడ కర్ణాటక నుంచి సమాంతరంగా ఒక కెనాల్, అంటే ఇప్పుడు మాకు వస్తుండేది సుంకేశ్వర నుంచి నీళ్లు కేసీ కెనాల్ ద్వారా ఇక్కడ వస్తూ ఉంది. సపరేట్గా కెనాల్ అంటే వాళ్ళ కర్ణాటక టచ్ కాకుండా కర్ణాటక నుంచి కూడా వచ్చే ప్రాంతంలో కెనాల్ పెట్టుకుంటే, ఎందుకంటే నదిలో పోయేదే వాళ్ళంతా కొట్టేస్తున్నారు, కెనాల్ నుంచి వాటర్ కొట్టేస్తున్నారు, కర్ణాటక ఇచ్చి తీసేసుకుంటున్నారు మా కోటలు. సో పర్మనెంట్ సోర్స్ ఒక ఏదైనా అధ్యయనంలో ముందుకు వెళ్తున్నాం. అలాగే శాటిలైట్ ఫిల్మ్స్ తీసుకొని వాటర్, సీపేజ్ వాటర్ అక్కడక్కడ ఉంది. అనంతపురం జిల్లాలో సీపేజ్ వాటర్ అక్కడక్కడ ఉంది. అది జలప్రభ కింద కానీ లేకపోతే మా లిఫ్ట్ ఇరిగేషన్ కింద కానీ అది 1,00,000 ఎకరాల నుంచి 2,00,000 ఎకరాలు నీళ్ళని తీసుకొని వచ్చే రీతిలో ముందుకు వెళ్తున్నాం. ఇది కూడా ఒక బృహత్ పథకం. ఇది దేశంలోనే
ఇటువంటి పథకం లేదని తెలియజేస్తున్నాను. మరి ఇంత చాలా స్పీడ్గా దీనికి వెళ్తున్నాం, జలప్రభుత్వం చూసే ఉంటారు. అదే రీతిలో ఇక్కడ మనకు కాటన్ సీడు, గ్రౌండ్ నెట్ తరతరాలుగా అంటే 120 సంవత్సరాల కిందట మా తాతలూరే ఇండస్ట్రీస్ పెట్టారు. అప్పుడు ఇండస్ట్రీస్ లేని టైంలో గ్రౌండ్ నెట్ కాటన్ సీడ్. గ్రౌండ్ నెట్ కాటన్ సీడ్ ఏమైందంటే వాటర్ సోర్సెస్ ఉండే కోస్టల్ ఏరియాకు ఈ క్రాప్ చాలా కాస్ట్లీ మన సీడ్ అనమాట గ్రౌండ్ నెట్. సో ఇంటర్నేషనల్ ప్రైస్ పామ్ ఆయిల్తో లేకపోతే మిగతా ఆయిల్తో పోటీలో నిలబడలేకపోతాం. సో అందుకే ఏమైనా వర్షం లేకున్నా లేకపోతే నీళ్ళు లేకున్నా క్రాప్ దెబ్బతింటా ఉన్నాయి. క్యాస్టర్ ఆయిల్ సీడ్ అని ఇక్కడ పంచే రీతిలో ముందు వెళ్తున్నాం. కవర్ అయ్యే విధానంలో క్యాస్టర్ ఉంటుందన్నమాట. ప్రపంచంలో క్యాస్టర్ ఆయిల్ పోతుండే ప్రొడ్యూస్ చేసే కంట్రీలో భారతదేశం మొట్టమొదటిది. అంటే మ్యాక్సిమం ప్రొడ్యూస్ చేస్తుండే కంట్రీ భారతదేశం అన్నమాట. సో అనంతపురం జిల్లా కర్నూలులో పార్లమెంటు ఏరియా మనకు వర్షపాతం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఈ క్యాస్టర్ని డెవలప్ చేసే విధానంలో అక్కడ ఇక్కడ వెళ్తున్నాం. ఇది సక్సెస్ఫుల్గా నేను చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను. ఇది ఒక రెవల్యూషన్గా తీసుకొని వచ్చి ముందుకు పోతున్నాము. అడ్వాంటేజ్ తీసుకొని కర్ణాటక రైతులు తీసుకొని పోతున్నారు. సో ఇక్కడ సమాంతరంగా ఒక తీసుకొని వచ్చే కెనాల్ని, సపరేట్ కెనాల్ని మన ప్రభుత్వం ద్వారా కర్ణాటక ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టేదానికి ముందుకు వెళ్తున్నాం. కర్ణాటకలో కూడా ప్రభుత్వం స్టెబిలిటీ లేదు కాబట్టి కొద్దిగా జాప్యం జరుగుతుంది. కొద్దిగా అక్కడ స్టెబిలిటీ వచ్చేది మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఇన్వాల్వ్మెంట్తో ముందుకు వెళ్తామని తెలియదు. సరైన నిర్ణయాన్ని స్పీకర్ గారు తీసుకుంటారు. ఈ ఇష్యూ ఇది కోర్టు ఉన్నట్ల స్పీకర్ నిర్ణయాన్ని మనము కామెంట్ చేసేదానికి లేదు. కోర్టు ధిక్కారం ఎట్లా ఉంటుందో ఇది కూడా అదే ధిక్కారంలో ఉంటుంది. సో దాని మీద మనం కామెంట్ చేసేకి లేదు. సరైన నిర్ణయం ఆయన నిర్ణయానికి మనం కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే స్పీకరు ఇది ఒక ప్రెస్టీజియస్ స్థానం. అది సో మాకు బలి చేయటం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మాతో కలిసి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆశతో ఆయన పోతున్నప్పుడు ఈ కొంతమంది బలయ్యేదానికి రెడీ అయినారు. మనం చెప్పినా వినిపించుకోలేదు. సో ఆ 150 మెంబర్స్ నుంచి 17 రావటం జరిగింది. సో 17 మంది రెడీ అయిపోతున్నారు వాళ్ళకు. నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కదా నాయన. అంటే కాంగ్రెస్తో ఇంకా మీకు అభిమానం ఉంది. ఆ కాంగ్రెస్ని జత చేసుకునే అభిమానం ఉంది. సో కాంగ్రెస్లో ఎప్పుడో తిరుగులుగా మిళితమైపోతారు. మీరు చూశారు కేరళ కాంగ్రెస్ అను లేకపోతే బెంగాల్ కాంగ్రెస్ అను చాలా దగ్గర ఇటువంటి మహారాష్ట్రలో పుట్టాయి. ఇవన్నీ కలిసిపోయినాయి అనమాట. అది ఏదో ఒక పదవి వాంఛ కోసము లేకపోతే ఎమోషనల్గానో లేకపోతే గ్రూప్ పాలిటిక్స్ గానో ఇట్లా జరుగుతుంటాయి. ఇవి ఓన్లీ టెంపరీ థింగ్. వాళ్ళకున్న రిలేషన్, పర్సనల్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేషను, బంధుత్వము లేకపోతే ఎన్నో అనుబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నప్పుడు జరుగుతుంటాయి. ఆ భావంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తున్నారు. ఇది ఓన్లీ టెంపరీ అని నేను అనుకుంటాను. ఎప్పుడో ఒక రోజు వాళ్ళు తర్వాత గూటికి చేరుతారు. మనం ఇది జరుగుతున్న సత్యం. దేశంలో ఎక్కడైనా చూడండి, ఆంధ్రాలో రెడ్డి కాంగ్రెస్ మీరు పుట్టినప్పుడు లేకపోతే మీరు చిన్నప్పుడు నిక్కర్లు వేసుకొని చదువుకునే రోజుల్లో మీరు ఆలోచిస్తే రెడ్డి కాంగ్రెస్ అనేది పుట్టింది. రెడ్డి కాంగ్రెస్ ఎంత వచ్చింది, ఏమైంది కొంతకాలాన్ని మీకు తెలుసు. అదే రీతిలో ఇప్పుడు ఒక పార్టీ పుట్టిందని మనం అనుకోవచ్చు. మరి ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందో మీరు ఆలోచించారు. సత్యమైనతో పోలేదు. చంద్రశేఖర్ గారు పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి పదవి కోసం బయటకు వచ్చారు. వారి తెలంగాణ సపరేట్ అనే ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. సో తెలంగాణ ఉద్యమాన్ని ఆయన బయటకు తీసుకొని వచ్చాడు. సమసిపోయిన సబ్జెక్టును మళ్ళీ తీసుకొని వచ్చాడు. అది ఏదో టెంపో క్రియేట్ చేస్తాడు. ఆ టెంపో క్రియేట్ చేసేది ప్రజలు ఆ వాదనకి మిళితమై అమాయకులు చాలామంది బలవుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ ఎమోషనల్లో ఏమాత్రం అగ్రెసివ్ మాట్లాడినా మరి ఇంకా ఎక్కువ బలయ్యేదానికి అవకాశం ఉంది. సరే, ప్రజల్లో ఈ ఎమోషన్ చంద్రశేఖర్ క్రియేట్ చేశాడు. పేపర్ పెట్టాడు, మీడియా పెట్టాడు. ప్రజల్లో ఉంది అనుకోండి. రియల్గా ఉంటే ఈ పేపర్ మీడియా పెట్టే పని లేదు ఆయన.
ప్రజల్లో రియల్గా ఉంటే ఆటోమేటిక్గా ఎందుకు రోజు పొద్దున్న లేసేది మీరు టీవీ పెట్టుకోండి, టీవీ ఛానల్ పొద్దున్న లేసేది గిల్లి గిచ్చి పొడిచి వాళ్ళ నిద్రపోయిన వాళ్ళని లేపి తెలంగాణని అడగండి రా, తెలంగాణకు చావండి రా, తెలంగాణ కోసం మీరు చావాలా, మేము బాగుండాలా అనేది టీ ఛానల్లో వస్తుంటుంది. పొద్దున్న లేసేది మీరు పెట్టి చూడండి, మీ ఛానల్ ఒకటి టీ ఛానల్ చూడండి, ఏముంటుంది ఉద్రేకపూరితంగా వాళ్ళని ఎమోషనల్ చేసి ముందుకు పోతున్నారు చంద్రశేఖర్ గారు. మరి ఆ ఎమోషనల్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడితే బలేదానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ బలేదనుకుంటారు ప్రజలు. శ్రీవాసవే కన్యకా పరమేశ్వరి నవకోటి మూర్తి సహిత తీసుకున్నాడు పక్కకు వస్తాను తీసుకున్నాడు పక్క జరిగి మనం మీతో నమస్కారాలు తెలిపి ముందుకు వెళ్తున్నాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మీ అందరికి చెప్పేది ఏమంటే, మనం ట్రెడిషనల్ వ్యాపారాలు అంటే వేల సంవత్సరాల కిందట చేస్తున్న వ్యాపారాలే మనం చేస్తున్నాం. అవి చేయాలి. 100 రూపాయల వ్యాపారాలు చేస్తూ దేశానికి అనుకూలంగా ఇంకా కొన్ని కొత్త వ్యాపారాలు కొత్తగా మనం, ఎందుకంటే మనం అంతా మన వాళ్ళంతా 100కి 100 పాళ్ళు 199 పాళ్ళు ఒక భయభక్తులతో పెద్దల మీద గౌరవంతో సేవా దృక్పథంతో ఉండేవాళ్ళు. సో మనం అన్ని రంగాల్లో వెనకబడుతున్నాం. పారిశ్రామిక రంగంలో వెనకబడుతున్నాం, వ్యాపార రంగంలో వెనకబడుతున్నాం, మరి రాజకీయంగా వెనకబడుతున్నాం. సో మనం అన్ని రంగాల్లో పొలిటికల్గా, ఇండస్ట్రియలీ, కమర్షియలీ అన్ని రంగాల్లో మనం ముందుకు పోతేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఒక దాంట్లో ముందంజ ఉన్నాం, అది భక్తితో కూడుకున్నది, మరి సేవా దృక్పథం. ఈ రెండిట్లోనే మనం ముందు ఉన్నాం. భక్తి, అమ్మవారి మీద భక్తి, సేవ, ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు మనకు. మిగతా అన్నిట్లో మనం వెనకపోతున్నాం, దీంట్లో మాత్రం ముందుకు పోతున్నాం. సో భక్తి సేవ దృక్పథంతో ఇంకా ఎక్కువ చేయాలంటే, మీరు ఇంకా సేవ ఎక్కువ చేయాలంటే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కొత్త కొత్త రంగాల్లో పోవాలి, కాంపిటీషన్లో నిలదొక్కాలి. అప్పుడే మీరు దాన ధర్మాలు చేసే అవకాశాలు ఉంటాయి. మరి నలుగురికి సాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు, మీరు బాగుపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.
మన ప్రియతమ నాయకుడు రాయలసీమ హక్కుల నడిచి ముందు చాలా మందికి మనం సహాయంగా ఉన్నాము. ఆదివాసీ యువజన గారు సన్మానిస్తున్నారు. చంద్రుడికి 3 కోట్ల మంది నన్ను ఇక్కడ గౌరవిస్తున్న నా నమస్కారాలు. మనం ఆరవయసులుగా గర్వపడుతున్నాం. మరి చరిత్రలో ఎక్కడ వెతికినా ఆరవయసుల దాతృత్వం కనబడుతుంది, ఆరవయసుల సేవ కనబడుతుంది, మంచి మనసు కనబడుతుంది. కానీ ఆరవయసులు ఇప్పుడు అందరికన్నా వెనుకబడితనంలో ముందంజ ఉన్నారు, వెనుకబాటులో ముందంజ ఉన్నారు. సో వారు ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకోండి, ఒక పారిశ్రామికంగా తీసుకోండి, వెనుకబడి ఉన్నారు. ఒక కాంట్రాక్టర్లు తీసుకోండి, వెనుకబడి ఉన్నారు. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకోండి, దాంట్లో వెనుకబడి ఉన్నారు. సో అన్ని రంగాల్లో వెనుకబడినారు. ఒకే ఒక రంగంలో ముందంజ ఉన్నారు, సేవ చేసే దాంట్లో తప్ప మిగతా రాజకీయంగా కానీ, పారిశ్రామిక రంగం కానీ, వ్యాపార రంగంగా కానీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఒకే ఒక రంగం దాతృత్వంలో మాత్రం ముందున్నారు. సో నేను సెలవు ఇచ్చేది ఏమంటే, మన వాళ్ళందరికీ ఇంకా కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళండి, పాత వ్యాపారాలు మర్చిపోవద్దండి. పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకోండి, పెద్ద ఎత్తున న్యాయంగా సంపాదించండి, ఇంకా పెద్ద ఎత్తున సర్వీస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకే ఒక సర్వీసే మోటివ్తో కాకుండా ఒక 4 డబ్బులు సంపాదించుకోగలిగితే నలుగురికి సేవ చేసిన వాళ్ళు అవుతారు, నలుగురికి ఉపాధి చేసిన వాళ్ళు అవుతారు. సో మీ అందరికీ సెలవు ఇచ్చేది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతం మీద వెళ్తూనే ఉన్నాను. మా తాత వాళ్ళ ఊరికి మదనపల్లికి మా అమ్మ ఊరు. మరి వెళ్తున్నప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నాయి ఇవన్నీ ప్రాంతాలు. మీరు ఎలా ఉన్నారు అప్పుడు, ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇంకా వెనుకబడి ఉన్నారు. సో మీ అందరినీ కోరేది ఏమంటే, ప్రపంచం చాలా ముందంజ వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ, ప్రతి దేశంలో ఉండేవాళ్ళు. ఆ ముందంజ పోటీలో మనం కూడా ఉండాలి. మీకు ఏదైనా అవసరం వచ్చి, మీకేమైనా నా నుంచే సలహాలు, సంప్రదింపులు, లేక ఏదైనా నేను చేసే పనులు ఏమైనా ఉంటే తప్పకుండా రండి, నా సర్వీస్ మీకు అందరికీ అందిస్తానని చెప్పి సెలవు తీసుకుంటాను. సంపు మాకే సార్.
స్వాగతం. అలాగే తరపు నుంచి మనిషే రాయలసీమ హక్కుల రాయలసీమ చరిత్రలో నిలబడ్డ మరో అమరజీవానికి స్వాగతం సుస్వాగతం. రాయలసీమ హక్కు రాయలసీమ చరిత్రలో నిలబడ్డ మరో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి స్వాగతం. కలెక్టర్ గారికి స్వాగతం. రాయలసీమకి స్వాగతం. మినిస్టర్ గారికి స్వాగతం. చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం. శంకుస్థాపన చేశారు. దీని విలువ సుమారు 2.5 రాజాయ మంత్రి గారు ఫోటో ఎగ్జిబిషన్ ని చూస్తున్నారు. ఫోటోల్లో అందరూ వచ్చిన రాజకీయ నాయకులందరికీ, అధికారులకు, సార్ ఒకసారి పట్టుకోండి సార్. సార్ సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ జిల్లాలో మినిస్టర్ గారు ఈ రెన్యూవల్ 39 మనం 97 కోట్లు ప్రపోజల్ ఇస్తారని చెప్పి వారు కైండ్ అయినప్పుడు కూడా జిల్లాలో పనులు ఎలా జరుగుతున్నాయి, ఇందిరా జలప్రభ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మంచి సహకారం ఇస్తున్నటువంటి మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమారు 2,30,00,000 విలువైనటువంటి మైన్ ఇరిగేషన్ పనులకి ఇవాళ గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేశారు. మా అధికారులు కూడా క్వాలిటీ మనం వాటర్ యూజర్ అసోసియేషన్స్ సహకారంతో వర్షం మంచి నాణ్యతాపూర్వకంగా మనం తయారు చేసుకోవాల్సినటువంటి వాటిని కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా రెవెన్యూ మీటింగ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ మంచి శుభదినాన ఇంకా మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ కూడా మినిస్టర్ గారు రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా మైన్ ఇరిగేషన్ ఎస్సీ ఈఈ అండ్ వారి సిబ్బందితో డిఫరెంట్ టైమ్స్ నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఇచ్చిన డబ్బుని క్వాలిటీ బాగా ఉండేటట్టు వర్క్ చేసి రైతులకు ఎంతో ఉపయోగపడేటట్టు మనం చేయాలని చెప్పడం జరిగింది. సుమారు 15,000 ఎకరాలకు విలువైనటువంటి ఆయకట్టుకు ఉపయోగపడేటువంటి వర్క్స్ ఇవాళ మనం శంకుస్థాపన చేశారు. జిల్లా అంతా కూడా సుమారు 24 మండలాల్లో ఇవాళ వివిధ ఈ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ మీద పనులు కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్జిఓస్తో కూడా ఇటీవల మీటింగ్ పెట్టాం. ఆ ఎన్జిఓస్ కూడా ఈ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ మీద ఆయకట్టుదారులకు శిక్షణ ఇవ్వడం కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ గౌరవ మంత్రి గారు వారి అమృతస్థాలతో ఇచ్చినటువంటి ఫండ్స్ ఈవేళ కరూరు జిల్లా అనేటువంటి అనంతపురంలో చాలా ఉపయోగపడతాయి. రైతులు కూడా ఆ పనులు జరుగుతున్నప్పుడు దగ్గర నిలబడి అవసరం కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ గౌరవ మంత్రి గారికి నా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ వారి ప్రసంగంతో ఈ గారికి, కాసిం ఖాన్ గారికి, కోటా సత్యం గారికి, నరసింహులు గారు, ఫక్రుల్లా ఖాను, మిగతా కదరి ఇక్కడ వచ్చిన చాలామంది నన్ను గౌరవించిన వాళ్ళు, మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు స్టాఫ్ సిబ్బంది అహర్నిశలు కష్టపడుతున్నారు. సిబ్బంది మాకు చాలా తక్కువ.
సింబాలిక్గా ఒక 4 కార్యక్రమాలు కదిరిలో సింబాలిక్గా ఇట్లా వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినవి ఓ 2.5 కోట్ల రూపాయలది ఫౌండేషన్ మదనపల్లికి వెళ్తూ కదిరి మాకు ముందు నుంచి మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాలంటే కదిరి ములకల్ చెరువు కోతకోట నేను ఈ ప్రాంతంలోనే ఇక్కడే పుట్టినవాడిని కాబట్టి మీ బార్డర్ జిల్లాలోనే పుట్టినవాడిని కాబట్టి ఎప్పుడు మాకు మీ ఒక పక్క మీకు నాన్నగారు ఊరు ఒక పక్క నాకు అమ్మగారు ఊరు సో 2 కుడి ఎడమ 2 నాకు ముఖ్యం అన్నమాట 2 ప్రాంతాలు మాకు ముఖ్యమే మరి అదృష్ట కొద్దీ చక్కటి మన కలెక్టర్ గారు ఉన్నారు ఎప్పుడు అంటే డౌన్ టు ఎర్త్ పోతారు ఆయన ఎందుకంటే మొత్తం జిల్లా డెవలప్మెంట్ అంతా ఆయన చేసే పనితీరు మీదే మిగతా సిబ్బంది కూడా పనిచేస్తూ ఉంటారు అధికారి ఎలా డెవలప్మెంట్ మీద శ్రద్ధ చూపుతాడో అంత డెవలప్మెంట్కు అవకాశం ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే డ్రౌట్ ఏరియాలుగా మా రైతులకు కాంపెన్సేషన్ ఇచ్చారనుకో నేను ఇమీడియట్గా రైతుల కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందనుకో ఇమీడియట్గా అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారు ఏం చేశారో లిస్ట్ తెప్పించుకుంటా నేను అది నేను చెక్ చేసుకుంటా మా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు చేశారా లేదా అని అలాగే డ్రౌట్ అన్ని జిల్లాలు ఇక్కడ చేయగలిగాడు మళ్ళీ ఆ రేషియోని పెట్టుకొని ఇక్కడ డ్రౌట్ నిజంగా డ్రౌటే కర్నూలు జిల్లాలో డ్రౌటే కానీ ఆ సంఖ్యలు సరిగా కాక కొన్ని ఏరియాస్ విడిచిపెట్టారు సో ఆ డీటెయిల్స్ మళ్ళీ నేను అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పి డీటెయిల్స్ తెచ్చుకొని మరి ఇక్కడ చేశారు మనం ఎందుకు చేయరాదని మరి వారు వెంటబడి కర్నూలు జిల్లాలో కూడా డ్రౌట్ ఏరియాగా మొత్తం అన్ని మండలాలు డిక్లేర్ అయ్యే విధంగా ముందుకు పోయాను అందుకే కలెక్టర్ గారికి నాకు మీ అనంతపురం జిల్లా కలెక్టర్ అంటే నాకు ఒక గౌరవం ఎందుకంటే కష్టపడి పనిచేస్తాడు యాక్షన్ ప్లాన్లో ఉంటారు డెవలప్మెంట్ మీద ఎవరు శ్రద్ధ చూపుతారో వాళ్ళు నిజమైన నాయకులు లీడరు ఆఫీసరు మరి అలాగే ఈ ప్రాంతంలో ఎస్సీలు మా ఇరిగేషన్ వాళ్ళు కూడా శ్రద్ధతో ఎందుకంటే లీడర్ శ్రద్ధతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తున్నారు అలాగే ఇక్కడ ఉండే మంత్రివర్యులు కూడా రఘువీరెడ్డి కానీ మరి శైలజనాథ్ గారు కానీ మా ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రాజెక్టులు ఎందుకంటే అక్కడ ప్రాజెక్టులు పూర్తయితే నీళ్ళు ఇక్కడికి వస్తాయన్నమాట మరి అక్కడికి వచ్చేసేసి అంద్రినీవా ప్రాజెక్టులు కానీ మిగతావి కానీ అక్కడ ప్రాజెక్టులు మాకన్నా ఎక్కువగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తుంటారు డెఫినెట్లీ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉన్న ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తే అంటే మన చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి అవుతుంది ఒట్టి దేశాన్ని గురించి మాట్లాడే ముందు చుట్టుపక్కల మనం అభివృద్ధి చేసుకోవాలి మన ఇంటి చుట్టుపక్కల చేయాలా మన వీధుల్లో చేయాలా మన టౌన్లో చేయాలా జిల్లాలో చేయాలా ప్రాంతంలో చేయాలి రాష్ట్రంలో చేయాలి ఇవి ఆటోమేటిక్గా దేశం అంతా చేస్తున్నట్లు సర్వీస్ అవుతున్నాయి అంతేగాని ఎక్కువ మాటలు చాలామంది మీ నాయకులు ఇక్కడ ఉండే నాయకులు ఎందుకంటే మాకు స్టాఫ్ తక్కువగా ఉన్నది 1000% దగ్గర పెరిగింది డబ్బులు ఇచ్చేది కానీ స్టాఫ్ మాత్రం సగం అయిపోయారు 20 ఏళ్ళ కిందట ఉండే స్టాఫ్ 15 ఏళ్ళ కిందట ఉండే స్టాఫ్ సగం అయ్యారు అప్పుడు బడ్జెటే లేనప్పుడు ఉండే స్టాఫ్ కన్నా సగం అయ్యారు ఇప్పుడు బడ్జెట్ 1000 టైంలో ఉందో ఇంకా ఎక్కువ టైం ఉందో అంత టైంలో డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం సో చేసేదానికి ఇప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తున్నాం వాళ్ళు ట్రైన్ అయ్యి వచ్చేప్పటికి పుణ్యకాలం అయిపోతుంది అందుకే వీళ్ళే చాలా కష్టపడాలి సో వాళ్ళని కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే అంత డబ్బులు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం మాకు కావాల్సింది ఎస్టిమేటు ఇప్పుడు క్లియరెన్స్ కూడా ఇవ్వటం జరిగింది వారికి మరీ కొత్తగా ఒక క్లియరెన్స్ ఇచ్చా నేను మీకు మనుషులు లేకపోతే మీరు ఎంగేజ్ చేసుకోండి
అవుట్సోర్సింగ్ ఇంజనీర్లను ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి రేట్లు ఇచ్చేసేసి వాళ్ళతో పని చేయించుకోండి, మాకు ఎస్టిమేట్లు మాకు పడేయండి, మీకు అప్రూవల్స్ ఇస్తాం. అన్ని ట్యాంకులు రిపేర్ చేసేదానికి 100 రూపాయలు ట్యాంకులు రిపేర్ చేసేదానికి, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా సోర్స్ ఉందని మాకు పార్సారథి చెప్తా ఉంటే మాకు ట్యాంక్ ఇస్తారని. ఎక్కడ పార్సారథి ట్యాంకు మాకు కొత్తది కట్టేదానికి ఇస్తారంటే తప్పకుండా ఇస్తాం. ల్యాండ్ మీరు చూపించి ఈ ల్యాండ్ రైతులు ఒప్పుకుంటున్నారు మాకు ఇచ్చేదానికి అక్విజిషన్ అంటే ఇమీడియట్గా 1 ట్యాంక్ కాదు 1000 ట్యాంకులైనా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. ఎన్ని ట్యాంకులైనా కట్టేదానికి రెడీ ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరిగేషన్కు మాటల్లో కాక చేతుల్లో చూపుతున్నారు. మాటల్లో చెప్పడం లేదు. ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల ప్రాజెక్టులు అనౌన్స్ చేసి డబ్బులు పెట్టకపోతే ప్రాజెక్టులు రావన్నమాట. ఈయన డబ్బులు బ్యాంకులో పెడుతున్నాడు. RRR కింద బ్యాంకులో డబ్బులు ఇచ్చి బ్యాంకులో పెట్టాం, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోండి. ఇప్పుడు బిల్లు క్లెయిమ్ అవుతుందో వాళ్ళకి ఇస్తూ పోవచ్చు. సో డబ్బులు బ్యాంకుల్లో పెట్టి ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న ప్రప్రథమ ప్రభుత్వం దేశంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీరు మర్చిపోరాదు. ఎవరైనా మంచి పనులు చేస్తున్నారంటే ఇంకా కొద్దిగా మంచి పనులు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీసు ఎస్పెషలీ దేశంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది రేపు భవిష్యత్తులో దీని నుంచి తరతరాలుగా సంపాదన చేకూర్చేవంతా క్యాపిటల్ కింద వస్తాయన్నమాట. సో దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు, చేస్తున్నారు. ఏదో ఇప్పటికిప్పుడు అవి పని చేసేసి ఓట్లు వేసుకునేది కాకుండా ఇప్పటికిప్పటికి పనులు ఏమున్నాయి అర్జెంట్ పనులు చేస్తూ మరీ కొత్త పనులు కూడా చేస్తున్నారు. మీకు మరీ చెప్తున్నాను, రేషన్ కార్డులు అంటే పెన్షన్స్ కానీ, ఇది తెల్ల కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ 100% ఇచ్చే కార్యక్రమం ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టిందని మీకు తెలియజేస్తున్నాం. వేల కొద్ది ఫస్ట్ రచ్చబండలో మా ఒక్క టౌన్లోనే 20,000 అప్లికేషన్లు వచ్చాయి, ఇచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు 20,000 వచ్చినాయి, మళ్ళీ దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నాం, దాన్ని కూడా ఇచ్చేస్తున్నాం. సో అలాగే ప్రతి టౌన్లోనూ 100 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. ఆరోగ్యశ్రీ ఆల్మోస్ట్ మొన్న లెక్కలు సీఎం గారు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో జనాభా ఎంత ఉందో కొద్దిగా ఒక 20 లక్షలు 30 లక్షలు తక్కువలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఇంకా ఖర్చు ఎందుకు పెట్టాలా, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినానని ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆరోగ్యం ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మొదలు పెడుతుందని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నేను పుట్టిన బిడ్డ తెలుగు బిడ్డ అని అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆటోమేటిక్గా వచ్చే విధానాన్ని త్వరలో అమలు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతమందికి ఆయన ఇచ్చేటప్పుడు ఏదో ఒక 5% 10% కానీ మన ప్రింట్ ఖర్చులు కానీ నిలబెట్టుకున్నా మనం మిగిలిపోతాం. మళ్ళీ వాళ్ళ కార్డు ఇచ్చి కార్డు ఏదైనా పొరపాటు అంటే ఆ కార్డులో తిరిగే పని కాకుండా 120 రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళు ఉండే విధానంలోనూ, అలాగే ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు పెంచే విధంగా కొన్ని కార్యక్రమాలన్నీ ప్రభుత్వ హాస్పిటల్లోనే చేసే విధానంలోనూ ముందుకు వెళ్తున్నారు. చాలా ఇది శుభసూచకమని మీకు తెలియజేస్తున్నాను. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు మీకు కొత్త విధానంలో అంటే ఇవంతా కృష్ణదేవరాయలో లేకపోతే వేల సంవత్సరాల కింద కట్టిన ట్యాంకులు. ఈ ట్యాంకులు మీరు కనుక దృష్టి పెడితే ప్రతి ట్యాంకు వల్ల ఆ విలేజ్లో తాగేదానికి బావుల్లో నీళ్ళు ఉంటాయి. ఒక ట్యాంక్ ఉందంటే పశువులకు గ్రాస్ దొరుకుతుంది, మరి కల్టివేషన్కి వస్తుంది. ఇవన్నీ 3 in 1 మాదిగా అనమాట. సో ఇటువంటి ట్యాంకులు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. రిపేర్లు కూడా చేయలేకపోయాం ఇంతవరకు. ఇప్పుడు అన్ని 100 రూపాయలు రిపేర్లు చేసి ప్రాజెక్టులంతా లైనప్ చేసేది. అలాగే అకౌంటబిలిటీ శాటిలైట్ ద్వారా ఫిలిమ్స్ తీసుకొని ఈ ఎన్ని ట్యాంకులు 65,000 ట్యాంకులను కూడా అకౌంటబిలిటీ చేసే విధానంలో ముందుకు పోతున్నాం. దీని మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ రీతిలో అన్యాక్రాంతమైనది తీసుకోపోయి కటకటాలను వెనకపడేసే విధానాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ త్వరలోనే అన్ని చట్టాలు కూడా తీసుకొని వచ్చి ట్యాంకుల్ని కాపాడుతూ ట్యాంకుల్ని రిపేర్ చేస్తూ కొత్త ట్యాంకులు ఏమైనా కావాలంటే చేస్తూ, అలాగే ట్యాంకులు కూడా కెనాల్ దగ్గర లేదన్నా ఉంటే కెనాల్ నుంచి ట్యాంకులు నింపే కార్యక్రమము, వరదలు వచ్చినప్పుడో లేకపోతే రైనీ సీజన్లోనో ట్యాంకులు నింపే కార్యక్రమాన్ని విధంగా అనుసంధానం చేసి ట్యాంకులు కూడా అనుసంధానం చేసి ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని చాలా కార్యక్రమాలు టేకప్ చేస్తాం. ఇక తుదకు మీకు చెప్పేది ఏమంటే అనంతపురం
జిల్లా కర్నూలు పార్లమెంట్ ఏరియా ఎప్పుడు డ్రౌట్ ఏరియాలో ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే తారెడారి తర్వాత అయిన ప్రాంతాలు. రాయలసీమ హక్కులు మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు నేను హక్కుల గురించి నేను మాట్లాడరాదు. నేను హక్కులు ఇచ్చే స్థితిలో ఉన్నాను. నేను మంత్రివర్గంలో ఉన్నాను. హక్కుల గురించి మాట్లాడే దిశలో లేను. హక్కులు ఇచ్చే దిశలో ఉన్నాను. హక్కులు నేను ఇవ్వాలి. చేతిలో నాకు ఇచ్చారు, అధికారం ఇచ్చారు. నేను హక్కులు ఇవ్వాలి. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు, ట్యాంకులు, మీరు పెట్టిండే ట్యాంకులు 100% చేయాలి. ఆ కార్యక్రమంలో, ఆ ధర్మ కార్యక్రమంలో ఆ ప్రభుత్వ అధికారులు సెలవు తీసుకొని పోవాలి. ఏమైనా పొరపాటు ఉంటే వాళ్ళ మీదే ఉంటుంది, కానీ నా మీద ఉండదు. నాది ఒకటి బడ్జెట్ అలొకేట్ చేయటం. బడ్జెట్ 100% నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. సో వాళ్ళు చేయాలి. వాళ్ళు ఎంత చేస్తే అంత బాగుంటుంది. సో అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎంటపడాలి. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉంటారు. వీళ్ళు ఎంటపడాలి, వాళ్ళు పని చేయాలి. ఎందుకంటే ఏది ఎంటపడి ఏది చేసుకునేదానికి అవకాశం ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నాం. చేసుకునే వాళ్ళు మీరు రెడీగా ఉండాలి. మరి ఇది మరీ మీకు చెప్తున్నాను. ఇదే కాకుండా ట్యాంకుల్ మేనేజ్మెంట్ ఒకటి. నెక్స్ట్ నేను కాస్టర్ సీడ్ అటాక్ చేస్తున్నాను. కాస్టర్ ఆయిల్ ప్రపంచంలో భారతదేశమే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. నంబర్ 1 మన దేశము, నంబర్ 2 చైనా, 3 బ్రెజిల్. ఈ 3 దేశాల్లోనే 100% ఆముదం నూనె తయారవుతుంది. ఆముదం నూనె గత 7 సంవత్సరాల్లో చూసుకుంటే 3 రేటు పెరిగింది. ఇంత రేటు పెరిగిన ఆయిల్ ఏ ఆయిల్ లేదనమాట. సో మనం రైతులు కాస్టర్ ఆయిల్ వేసుకోవాలి. కాస్టర్ సీడ్ పండియాలి. ఆముదం విత్తనాలతో పండియాలి. ముందు ఆముదానికి రేటు లేకుండా ఉన్నందుకు మనం ఆముదం నూనె అడల్ట్రేట్ చేసేవాళ్ళు. మన వాళ్ళంతా గ్రౌండ్ నట్ ఆయిల్లో కలిపేవాళ్ళు, కాటన్ సీడ్ ఆయిల్లో కలిపేవాళ్ళు, అడల్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆముదంలో ఆ నూనెలు వచ్చి కలపాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిఎఫ్డి కానీ పామ్ ఆయిల్ కానీ ఇవంతా దేశం ఇంపోర్ట్ అయిపోతున్నాయి. చాలా తక్కువ ధరకు వస్తున్నాయి. ఆ నూనెలతో పోలిస్తే కాస్ట్ ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఇది ఇండస్ట్రియల్ యూజ్గా మిగిలిపోయింది ఈ కాస్ట్ ఆయిల్. సో ఈ కాస్ట్ ఆయిల్ని పంటలు వేసుకోమని అందరికీ చెప్తున్నాం. సో గత 2 సంవత్సరాలుగా నేను ఎంటపడుతున్నాను. మా కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పెంచే విధానంలో వెళ్తున్నాం. సో 1,00,000 ఎకరాలు దాటిపోయింది కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా ఒక 3 లక్షల ఎకరాలు, కర్నూలు జిల్లా కూడా ఒక 4 లక్షల ఎకరాలు ఈ ఆముదం విత్తనాలు పోయే దిశలో ఒక 2 సంవత్సరాలు రీచ్ అయినామంటే కలెక్టర్ను కూడా కాటన్ పబ్బులను ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా కలెక్టర్ను కూడా పెట్టుకొని ఈ ప్రాంతం అవకాశం ఉంటుందని కాస్టర్ది సీడ్కు అభివృద్ధి కోసం కలెక్టర్ గారు కృషి చేయమని రిక్వెస్ట్ చేస్తామన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. వారికి మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు మరీ కోరుతున్నాను. ఏమైనా విత్తనాలు ఇది గ్రౌండ్ నట్ కానీ లేకపోతే కాటన్ సీడ్ క్రాపులు కానీ దెబ్బతింటే చాలా నష్టపోతాం. కాస్ట్ ఆయిల్లో దెబ్బతింటే అంత నష్టం తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏది లాభకరంగో అది వాడుకొని, ఏది తక్కువ నీళ్ళతో ఎక్కువ క్రాప్ తీసుకుంటామో అది ముందుకు పోవాలని మరీ కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, నాయకులకు, కదిరి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. We want to take up all the అయిపోయిందా? అమ్మాయిలు కొద్దిగా ఇటు చేయడం అమ్మా. థ్యాంక్ యూ.
ఒక్కసారి సార్ ఇలా పట్టుకోండి సార్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న డాక్టర్ అధ్యక్షులు మరి రాష్ట్రపతి శ్రీనివాసరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎక్స్-కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యోగ అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పటికి కూడా వేలాది ఎకరాలు తీసుకున్నాయంటే నిజంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణదేవరాయలు ఎంత మహోన్నతమైన సేవా తత్పరతో రాబోయే 500 సంవత్సరాలు ఆయన జన్మించి 500 సంవత్సరాలు ఇంటికి కూడా 5 సార్లు దాటిపోయింది. ఇప్పటికి కూడా చెప్పి చదవలేదు. చెప్పి చదవకుండా ఈ రోజున కూడా ఆ ప్రాజెక్టు గణనీయంగా మనం ఉదాసన చేస్తాం. అటువంటి ఈ ప్రాంతంలో మన మంత్రిమైన టీచర్ వెంకటేష్ గారు ఉండేమంటున్నారు, నేను ఒకప్పుడు హక్కుల కోసం పోరాడాను, ఈరోజు హక్కుల కోసం పోరాడదలుచుకోలేదు. నా దగ్గరే
రాయలసీమ యొక్క మహానందరికి ఇప్పటికే సమయాభావం ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకులకి నా యొక్క నమస్తమాంజలి తెలియజేసుకుంటూ మీద మన అనుబంధం ఏదైతే పెరిగిందో ఆ అనుబంధం వాస్తవంగా మనది ఉన్నప్పుడు తెలంగాణని కలుపుకోవాలనేటువంటి ఆలోచనలో ఆ రోజు మనకు ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి దృక్పథంతో ఆలోచించని కారణంగా మనం హైదరాబాద్ ఇచ్చాం. ఈ రోజు మనం అందరము కూడా హైదరాబాద్ వశాత్తు ఈ రోజు తెలంగాణ వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేస్తుంటే రాయలసీమలో ఉన్నటువంటి అత్యధిక రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత సమస్యల వరకు మాత్రమే పరిమితమైపోతూ ముఖ్యంగా ఏదైతే అవసరం ఉందో ఆ రాయలసీమ ప్రాంతం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం అందరూ కలిసి మాట్లాడడం లేదు కాబట్టి మనలో అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సందర్భంలో మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ సమయంలో అయినా మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకముందు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒకే తరహాలో వాణిని వినిపిస్తూ రాయలసీమ సమస్యల పట్ల సర్వతోముఖ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులను కూడా కలుపుకొని ఈ ప్రాంతం తరఫున రాయలసీమ వాణిని వినిపిస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారికి మనమందరము కూడా సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి. మన ప్రాంతంలో ఈరోజు ఇక్కడికి వస్తానే అనంతపురం జిల్లాలో విలేకరులు అడిగితే వారు చెప్పింది ఒకటే, చిన్న తరహా నీటిపారుదల శాఖ కింద మీరు ఎన్ని వందల చెరువులైనా సరే తీసుకొని రండి, నేను వాటన్నిటికీ శాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చిండేటువంటి యొక్క వాస్తవ నాయకుడు మన యొక్క టీజీ వెంకటేష్ గారు. వారి సేవలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఈ సందర్భంలో నేను ఎక్కువగా మిగతా విషయాల జోలికి వెళ్ళడం లేదు. సమర్థవంతమైన నాయకత్వంతో అధికారంలో లేనప్పుడు ఏ వాణి వినిపించారో మామూలుగా అధికారంలోకి వస్తే అవన్నీ కూడా మర్చిపోతారు. ఎవరో ఉండేటువంటి ముఖ్యమంత్రికో ఇంకొకరికో గులాములుగా తయారైపోయి వాస్తవ సమస్యలను పక్కన పెట్టేటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. ఆ విధంగా అయితే మన నాయకుడు టీజీ వెంకటేష్ గారు మాత్రం ఎప్పుడైనా సరే తన ఏ సమస్యనైతే ఉన్నాడో ఆ సమస్యను వినిపించడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రాయలసీమ కోసమే నా పోరాటం అనేటువంటి విధానంతో వారు ముందుకు వస్తున్నారు. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మనమందరము కూడా కలిసికట్టుగా పోరాడాలని, అవసరమైనప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, ఇది రాజకీయ పార్టీ కాదు, వారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము బీజేపీ కావచ్చు, మిగతా వాళ్ళు తెలుగుదేశం కావచ్చు, రాయలసీమ విషయంకు వచ్చినప్పుడు మనమందరము కూడా రాయలసీమ బిడ్డలం అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేస్తుంటారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన వాళ్ళ ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. వైద్య సంఘంలో రామనాథ్ గారు సన్మానం చేస్తున్నారు, పట్టు సుబ్రాజ్ గారు సన్మానం చేస్తున్నారు, రమేష్ గారు కూడా మంత్రి గారు సన్మానం చేస్తున్నారు, శంకరయ్య గారు చైర్మన్ గారు సన్మానం చేస్తున్నారు, పట్నం సంజయ్ గారు సన్మానం చేస్తున్నారు, వేణుగోపాల్ లక్ష్మణ్ నందులు గారు సన్మానం గారు సందర్భం గారు కూడా అందరూ సభ్యులు సన్మాన కార్యక్రమం అట్లా ఒక్కొక్క విశిష్టత ఉన్నది రాయలసీమలో. మరి కదిరి ఖాని మరి ఇక్కడ ఖాదిరి అనేది కొద్దిగా ఉర్దూ కూడా సంబంధించిన వర్డ్గా కనపడేది. సో అందుకే అందరూ ఇక్కడ మిళితమై అందరు అన్నదమ్ములుగా కదిరి సౌభాగ్యాన్ని కోరుతున్న మీ అందరికీ మరొకతూరి అంటే ప్రజల్లో స్పందన ఎక్కువ కలగజేయటం లేదనే ఒక వాదన ఉంటుంది ఎప్పుడు. ఆ వాదనకు నేను తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు నాకు మంత్రివర్గంలో తీసుకున్నారు, నేను మంత్రివర్గంలో మీ హక్కులను నేను ఇచ్చే దిశలో ఉన్నాను, నేను డిమాండ్ చేసే దిశలో లేను, ఇచ్చే దిశలో ఉన్నాను. తీసుకోండి, ఎన్ని చెరువులు నా మంత్రివర్గంలో ఉంటాయి, ఎన్ని చెరువులు కావాలా, ఎన్ని చెరువులు రిపేర్ చేయాలా, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు చేయాలా, ఏ అభివృద్ధి కావాలంటే 100% మీరు పెట్టింది
ఏది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారై ఏది పెడతారో అది 100% చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దయచేసి మీరు డిమాండ్ చేయండి, ఇది కావాలా అని. నేను కాదు డిమాండ్ చేయాల్సింది, నేను ఇచ్చే దిశలో ఉన్నాను. మీరు డిమాండ్ చేయండి, నేను చేస్తాను. ఈ హక్కులు గురించి మాట్లాడే దిశలో ముందుకు పోవటం. మా ఇంటి ముందే తుంగభద్ర నది ఉంది. ఇంటికి మా గార్డెన్ అయితే నది పోతుంటుంది. మా ఇంటి ముందే నీళ్లు పోతుంటాయి, నది పోతూ ఉంటుంది. ఇంటి ఫ్యాక్టరీ పక్కనే, ఇంటి ముందు కొద్ది దూరం 5 కిలోమీటర్లు మా ఫ్యాక్టరీ. అక్కడ ఫ్యాక్టరీ ముందు అలంపురం కృష్ణా నీళ్లు, మా తుంగభద్ర రెండు మా ఇంటి ముందు కలుస్తాయి కొద్ది దూరంలో. ఈ నీళ్ళంతా పోతాయి, ఆంధ్రాకి ఇస్తారు, తెలంగాణకి ఇస్తారు. మా కర్నూలులో నీటి ఎద్దటి వస్తే తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి తెలంగాణ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నీళ్లు కూడా తాకుండా జనాలు చచ్చారు. ఒకానొకటి రాజధాని కర్నూలు. ఇలాంటప్పుడే కడుపులో కాలినప్పుడే అది హక్కుల కోసం మొదలు పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి హక్కుల ఐక్యవేదిక పెట్టాము. హక్కుల ఐక్యవేదిక పెట్టేదే చెప్తూ వచ్చాం. రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమి. మేము హక్కుల ఐక్యవేదిక పెట్టినప్పుడు తెలంగాణకు ఎదురో కోస్టల్కి ఎదురో అని కాదు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి, అభివృద్ధి కూడా అందరూ పంచుకోవాలి. మా పెద్దలు త్యాగం చేశారు, మా ప్రాంత పెద్దలు త్యాగం చేశారు. కృష్ణా నీళ్ళంతా మాకే ఇస్తామన్నారు. ఇది బ్రిటిష్ రాజ్యంలో ప్లాన్ కూడా వేశారు. రాయలసీమ ప్రాంతానికే కృష్ణా నీళ్ళంతా ఇస్తామన్నారు. అది బతావత్ కమిటీ వచ్చి హజామత్ అయిపోయి మాకందరికీ మొత్తం రాష్ట్రానికంతా పంచారు కృష్ణా నీళ్ళని. కృష్ణా నీళ్ళని పంచేదే కాదు, దాంట్లో వచ్చే తుంగభద్ర కానీ హంద్రి కానీ చిన్న నదులు కానీ అన్నీ దాన్ని కలిపి రాష్ట్రానికంతా పంచారు. సో మనకు పొడిచింది ఏమి లేదు. మన నీళ్ళు ఏమున్నాయో మన ద్వారా వచ్చే నీళ్ళే మన కోటాగా వస్తున్నాయి. పైనుంచి వచ్చే నీళ్ళు ఒక చుక్క మనకు రావటం లేదు. సో ఈ విధంగా ఎట్లా అంట సెంటర్లో అండి సార్, సెంటర్లో వచ్చేసి సో ఈ విధంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమి అని వాదన వినిపిస్తుంటే ఆ వాదనలో అందరినీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయటం, అన్ని వర్గాలు. ఫస్ట్ హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ అంతా ఇన్వాల్వ్ చేశాం, మేధావులంతా ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ డీజీపీలు ఇన్వాల్వ్ చేశాం, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్ ఐఏఎస్ ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ చేశాను, రైతులను ఇన్వాల్వ్ చేశాను. సభలు పెట్టాం, విద్యార్థుల సభలు పెట్టాం, రైతుల సభలు పెట్టాం, ట్రేడ్ యూనియన్ సభలు పెట్టాం. అందరిని ఇన్వాల్వ్ చేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని వినిపించుకునేదానికి ఒక అడుగు ముందుకు వేయటం జరిగింది. ఎంతో తపన పడితే, ఎందుకంటే తెలంగాణలో రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి వాళ్ళు తుమ్మినా దగ్గినా ఢిల్లీ వరకు వినపడుతుంది. మనం తుమ్మినా దగ్గినా కాదు, మనం తల మీద బండ వేసుకున్నా వినేవాడు ఉంటాడు. మన పరిస్థితి అలా ఉన్నది. సో ఆ వాదన వినిపించే దిశలో ఒక అడుగు 2 అడుగులు ఇట్లా ముందుకు పోతూ రాయలసీమ ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతం, తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతం అని కేసీఆర్ చంద్రశేఖర్ నోటి ద్వారానే వినిపించింది. అదే రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఘనత అని తెలియజేస్తున్నాను. ఆయనే చెప్పారు తెలంగాణ కన్నా రాయలసీమ ప్రాంతం వెనుకబడినది అని ఆయన నోటి ద్వారా చెప్పించడం అదే మాది బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ హక్కుల ఐక్యవేదిక అని తెలియజేస్తున్నాను. లేకపోతే ఎప్పుడు తెలంగాణను ముంచేశారు, తెలంగాణ వెనుకబడితేనము, ముఖ్యమంత్రి అంతా మీ ప్రాంతాన్ని నుంచి వచ్చారు, మీరంతా స్వర్గసీమలో ఉన్నారు, రాయలసీమలో రత్నాల సీమ రాయలసీమ అయింది అని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు రత్నాల సీమలో ఉండేవాళ్ళు అంటుండే నాయకులు
కడాకు ఇది రత్నాలసీమ కాదు రాయలసీమగా మారిపోయింది. దీని అభివృద్ధికి చేయవలసిన అవసరం ఉందని టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ నోటి ద్వారా ఒక మారు కాదు పలుమార్లు చెప్పించిన ఘనత రాయలసీమ హక్కుల ఐక్యవేదికగా అని చెప్పారు. మిడ్ నైట్ చిదంబరం స్టేట్మెంటు తెలంగాణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే రీతిలో స్పందించడం తెలంగాణ వాళ్ళంతా మళ్ళీ నీళ్ళు కూర్చోవటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. హక్కులు పోరాట అడుగుతాం, మాకు సపరేషన్ కావాలని లేదు. ఎందుకు లేదంటే మా ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతం, లేకపోతే ఒక విధంగా గ్రేటర్ రాయలసీమలో ఉన్న ప్రాంతము, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పెద్ద మనిషి పొట్టి శ్రీరాములు ప్రాణం త్యాగం చేశాడు. తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని, మరి తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలని రాజధాని కూడా హైదరాబాద్ మార్చి కర్నూలు కొన్ని వేల కోట్ల పైనే మేము అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేకపోయినాం. కృష్ణా నీళ్ళని ఇచ్చాం ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు, అక్కడ కూడా అభివృద్ధి నోచుకోకపోయినాము. సో ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమంలో కుంటపట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఇంకా రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది. మరి వెనకబడిన కార్యక్రమాల్ని మనం అటాక్ చేస్తూ పోవాలి. ప్రభుత్వానికి స్పందించాలి. ఎందుకంటే ఏమి చేయాలంటే ఎవరా అభివృద్ధి ప్రాంతాల్లో ఏమి చేయాలంటే ఎవరా తెలంగాణ నాయకులు మోకాలు అడ్డం పెట్టడం జరుగుతూ ఉంది. అందుకే పలుమార్లు చెప్పడం జరిగింది. మన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ధ్వంసం చేస్తామన్నారు. మన నాయకులు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చే దిశలో పోతే అది ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ప్రాజెక్టు. దాన్ని నీళ్లను గంటికొట్టి నీళ్ళే ఇవ్వరాదు, ప్రాజెక్టును ధ్వంసం చేస్తామంటే మీరు కర్నూలు దాటిపోండి, మీ సంగతి తేలుస్తాను అన్న హక్కుల ఐక్యవేదిక ఈ విధంగా ప్రతి ఇష్యూలోనూ పోరాడి మన ఎంట ఉండి మన కార్యక్రమాలు చేసుకునే దిశలో ముందుకు పోతున్నామని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.